ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఒక్కరితో మొదలై కోట్ల మందికి సోకిన సంగతి తెలిసిందే. తమ దేశంలో సగం మందికి కరోనా వైరస్ సోకడానికి ఒకే వ్యక్తి కారణమని స్వయంగా శ్రీలంక ప్రభుత్వమే ప్రకటించడం గమనార్హం. అతడి చిత్రాలను సోషల్ మీడియా, టీవీ, పత్రికల ద్వారా ప్రసారం చేసి అతడి పరువును బజార్కి ఇచ్చింది శ్రీలంక ప్రభుత్వం. అతడి వల్ల ఆ దేశంలో నౌకాదళ సిబ్బందికి కూడా కరోనా సోకిందని, సుమారు 900 మంది నేవీ సెయిలర్లు కరోనాతో మంచాన పడ్డారని ప్రకటించింది. వీరంతా సెలవులో ఉండడంతో ప్రభుత్వం ఆర్మీ సాయం తీసుకుంది. అయితే బాధితుడు మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, ప్రభుత్వం అనవసరంగా తనని టార్గెట్ చేసుకుంటోందని వాపోతున్నాడు. రాజధాని కొలంబోకు 12 మైళ్ల దూరంలో ఉన్న జాయేలా అనే పట్టణంలో నివసిస్తున్న ప్రసాద్ దినేష్ ఊహించని విధంగా తమ దేశంలో కరోనా దోషిగా మారాడు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 3 దశల్లో కరోనా వ్యాపించిందని, అతడి వల్ల ఆ పట్టణంలో నేవీ సిబ్బంది, పోలీసులతో పాటు మొత్తం 1100 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. వారి వల్ల ఆ దేశంలో ఇతర ప్రాంతాలు, వ్యక్తులకు కూడా వైరస్ వ్యాపించిందన్నారు. దినేష్ ఇప్పుడు పేషెంట్ 206గా శ్రీలంకలో పాపులర్ అయ్యాడు. అయితే ఆ పాపులారిటీ మంచిగా జరిగితే బాగుండేది. స్వయంగా ప్రభుత్వం, అధికారులే అతడిని తప్పుపట్టడంతో బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్ 5న దినేష్ ఓ ఇంట్లో కొబ్బరికాయలు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కొబ్బరికాయలను విక్రయించగా వచ్చే మొత్తంతో తాను హెరాయిన్ను కొనుగోలు చేస్తానని పోలీసులకు తెలిపాడు. శ్రీలంకలో డ్రగ్స్ విషయాలపై కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయి. దీంతో పోలీసులు దినేష్ను జైల్లో పెట్టారు. దినేష్ జైల్లో ఉండగా తీవ్రమైన జ్వరం వచ్చింది. దీంతో పోలీసులు అతడిని హాస్పిటల్కు తరలించారు. వైద్య పరీక్షల్లో దినేష్కు కరోనా పాజిటివ్ అని తెలిసిందే. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. దినేష్ వల్ల పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా కరోనా సోకింది. ఒకేసారి 100 కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అక్కడ ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. ఈ శిబిరంలో సేవలు అందించేందుకు నౌకాదళం నుంచి కొంతమంది నేవీ సెయిలర్లు కూడా ఆ పట్టణానికి చేరారు. వారి ద్వారా నేవీలోని సుమారు 900 మందికి వైరస్ సోకింది. అలా ఒకరి నుంచి ఒకరికి వైరస్ వ్యాపించడంతో ప్రభుత్వం దినేష్ని బూచిగా చూపించింది. దీనిపై దినేష్ స్పందిస్తూ ప్రభుత్వం తనని బలిపశువుని చేస్తోందని వాపోయాడు. దినేష్ ప్రస్తుతం కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు.